వజ్రపుత్రుడు మండలం ధర్మపురం గ్రామంలో కొందరు వ్యక్తులను స్థలంలో ఉన్న షెడ్డును జేసీబీతో కూలదోచారని వజ్రపుత్రుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదును చూసిన పోలీసు వారు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడున్న జేసీబీని పోలీసు వారు వారి స్వాధీనంలోకి తీసుకుందామని ప్రయత్నించగా ఫిర్యాదు చేసిన వారు ఎట్టి మహిళలే అడ్డుపడ్డారు. అది చూసి పోలీసులు మీరే కదా ఫిర్యాదు చేశారు, మీరే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించగా మాకు 2 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించిన తర్వాత మీరేమైనా చేసుకోండి అని మహిళలంతా కలిసి జేసీబీ పైన కూర్చుని పోలీసులపై నిరసన తెలుపుతూ గందరగోళం చేశారు. పోలీసులంతా గమనించగా ఫిర్యాదు చేసిన వారికి మీ వద్దన ఉన్న డాక్యుమెంట్ను పట్టుకెళ్లి రెవెన్యూ శాఖ వద్దకు వెళ్లి పంచాయతీలో తెరుచుకోండి అని చెప్పగా వారి వద్ద నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఇదంతా ఒక ఫేక్ పట్టతో నడుస్తున్న కట్టుకథ. ఇందులో ఉన్న వారిపై తప్పనిసరిగా చీటింగ్ కేసులు కడతామని మీడియాతో తెలియపరిచారు. పోలీసులు నష్టపరిహారం నేను ఎందుకు ఇప్పిస్తాను? నేను పోలీసుడుగా ఏదో క్రిమినల్ యాక్టివిటీ జరిగింది అని చెప్పేసి అక్కడికి వస్తాను, ఎంక్వైరీ చేసుకుంటాను, కంప్లైంట్ తీసుకుంటాను, ఎఫ్ఐఆర్ వేసుకుంటాను, ఫర్దర్ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి నేను కోర్టులో సబ్మిట్ చేసుకుంటాను. సో దానికి కారణమైన వెహికల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని నేను సీజ్ చేసుకుంటాను. అది నా ప్రొసీజర్, అది నా ఉద్యోగంలో ప్రొసీజర్. ఇప్పుడు నా ఉద్యోగానికి అడ్డుపడిపోయి ఈ రకంగా పోలీసుల మీద దాడులు చేసి వాళ్ళు కాలే ఊరంతా చూస్తున్నారేమో, వాళ్ళు కాలే చీరలు ఇప్పించుకొని అంటే మేము దగ్గరికి రాకూడదు, పోలీసులు ఎవరు రాకూడదు అని చెప్పి చీరలు తీసేసుకొని రకంగా ప్రవర్తిస్తాను అని చెప్పినట్టు దాంతో చెప్పండి సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ స్థలానికి సంబంధించి సరే కదా, గొడవ మూలం ఏంటి అని చెప్పి ఆ స్థలం గురించి కనుక్కుంటే అది 6గురికో 7గురికో ఇచ్చిన పట్ట. అది ఇచ్చిన పట్ట అయితే అందులో ఈ స్థలం తాలూకు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ స్థలం వడ్డు రామారావు అని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ స్థలం ఆయన ఇక్కడ లేని టైంలోని కృష్ణ అనే ఒక వ్యక్తి, అంటే సోకాళ్ళు ఏదో పేపర్ విలేకరిగా చేస్తూ ఉంటాడు. ఆయన కృష్ణ అనే వ్యక్తి ఈ ఊర్లోనే ఉంటాడు. ముందు ఒక పర్సన్కి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఈ తగువేదో పెద్ద మనుషుల మధ్య జరిగితే ఆ పెద్ద మనుషులేమో అమ్మిన వ్యక్తికి ఎవరైతే ఆ వ్యక్తి కొనుక్కున్నారో నష్టపరిహారం ఇచ్చేయమంటే ఈయన ఏం చేశాడు తెలివిగా, ఈ ఇంటి పక్కన వాళ్ళకి స్థలం అమ్మేశాడు. వీళ్ళ డబ్బులు తీసుకుని పాత వాళ్ళకి ఇచ్చాడు. స్థలం ఒరిజినల్ ఓనర్ అయితే వస్తాడు కదా, వచ్చి చూసుకుంటే షెడ్ రేట్ ఉందని చెప్పి సంవత్సర కాలం నుంచి స్థలం ఓనర్ ఎవరైతే ఉన్నారో తిరుగుతున్నారు. ఆయన ఈ విషయం మాకు తెలియదు. సంవత్సరం నుంచి తిరిగి పెద్ద మనుషులు మొత్తం అంతా పెట్టి అయిన తర్వాత వాళ్ళైతే షెడ్ నుండి వచ్చి మా స్థలంలోనే వాళ్ళ స్థలంలో ఉన్న షెడ్ అనేది కూల్చేశాడట. ఏదేమైనా సరే మేము ఇక్కడ పొజిషన్ మాత్రమే చూస్తాం కాబట్టి షెడ్ ఎందుకు కూల్చామని చెప్పి అడిగితే, సార్ స్థలం నాది అంటే ఏదేమైనా సరే కూల్చడం అయితే మాత్రం కంప్లైంట్ వచ్చింది, నువ్వు జేసీబీని తీసుకుని స్టేషన్లో పెట్టండి అని చెప్పి జేసీబీ ఓనర్కి చెప్పాను. నేను
చెప్తే జేసీబీ ఓనర్ ఇమీడియట్ గా చెప్పారు, సార్ జేసీబీ నేను తీసుకురాలేను అన్నాడు. అలాగే నువ్వు కూల్చేసి జేసీబీని తీసుకురాలంటే కుదరదు కదా, జేసీబీని తీసుకొని స్టేషన్ లో పెట్టు అని చెప్పాను. పెట్టు అని చెప్పినంటే ఆయన వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఎందుకమ్మ వెళ్ళట్లేదు అని చెప్పినట్టు నా దగ్గర లేదు సార్ జేసీబీ అలా అడ్డిస్తారని చెప్పినంటే అవునా కాదని చెప్పి తెల్లారు నేను మా స్టాఫ్ వచ్చి చూశాను. చూస్తే నిజంగానే అడ్డిస్తుంది అక్కడ. అమ్మ జేసీబీని మేము తీసుకుని వెళ్తాం, మీరు తగువేదనంటే పోలీస్ స్టేషన్కి రండి, ఇంకా దీని మీద ఇంకేదైనా ఉంటే అని చెప్పినట్టు జేసీబీని తీసుకుని వెళ్ళాం. మేము వెళ్ళలేమంటే వెళ్ళలేమంటారు. మరి కంప్లైంట్ ఇచ్చారు కదా జేసీబీని తీసుకుని వెళ్తాం అంటే అలా కుదరదంట వాళ్ళకంటే ఇప్పుడే నష్టపరిహారం ఇచ్చారంట. ఒకసారి చూడండి నష్టం ఏం జరిగింది అక్కడ. ఏ గోడకు ఒక గోడకు కూడా డ్యామేజ్ జరగలేదు. తీరా చూస్తే ఇప్పుడు ఏంట్రా అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే గొడవ పడుతున్నారో లేడీస్ వాళ్ళు ముగ్గురు కలిపి ఆ స్థలాన్ని కొన్నారు. అనాథరైజ్డ్ గా కొనేసి ఇప్పుడు ఇది ఎక్కడ ఈ విషయం ఎక్కడ బయటపడుతుందా అని చెప్పి అనేసి అసలు కేసు కట్టనివ్వకుండా మమ్మల్ని అడ్డుకొని ఈ జేసీబీని తీసుకుని వెళ్ళకుండా పోలీసుల మీద రివర్స్ దాడులు చేస్తున్నారు. ఊరంతా ఉంది. కృష్ణ అని చెప్పిన విక్టమ్ మేడం అని చెప్పేసి అంటున్నారు. ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు సార్. ఆయన మీద కూడా ఇప్పుడు స్థలం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తే ఖచ్చితంగా ఆయన మీద చీటింగ్ కేసులు కట్టుకుంటాం. అదే పేపర్స్ లేకుండా ఈ రకంగా దొంగ పేపర్లు సృష్టించి అమ్మేస్తాను అని చెప్పేసి ఉండాలి కదా కనీసం మినిమం. మళ్ళీ దానికి ఏవో ప్రెస్ నేను అని చెప్పి అనేసి ప్రెస్ ముసుగు వేసుకొని తిరిగినంత మాత్రం అయిపోతే చెప్పండి, కుదరదు కదా. ప్రెస్ ముసుగులు ఇలాంటి విషయాలు చేయడం అంతవరకు కరెక్ట్. ఏమైనా సరే చెల్లిపోద్దా రకంగా చేస్తే చెల్లరు కదా. చెప్తున్నాం మరి కదా వాళ్ళు ఆధారపడుతుంది. విషయం ఏంటంటే అటుపక్క ప్రెస్ అని ఇటుపక్క ప్రెస్ అని. అవునండి, ఇది ప్రెస్ గవర్నమెంట్ ఆయన కేటాయించిన స్థలం కదండి, తప్పు కదా. అవతల ఆయనకి బాబు నీకు పేపర్ నేను కోరకూడదు. యాక్చువల్గా ఈ సివిల్ మ్యాటర్ తో నాకు సంబంధం లేదు. ఈ లేదు ఉంటే మరో దగ్గరికి వెళ్ళి చూసుకోమనండి. ఆయన ఇచ్చిన కంప్లైంటే కదా మాకు డ్యామేజ్ చేశారనేసి. నేను స్థలం గురించి కూడా కాదు, 4 గోడలు డ్యామేజ్ అయ్యాయని చెప్పి వచ్చాను. అటొప్పు గోడ ఇటొప్పు గోడ